శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 288వ భాగం క్షేత్రజ్ఞ విభాగం 13వ అధ్యాయం. స్వామి 15వ శ్లోకంలో కూడాను క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపాన్ని వివరిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? బహిరంతశ్య భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయ దూరస్థం శాంతికే తత్ అంటున్నారు. అర్జున, ఈ క్షేత్రజ్ఞ పరమాత్మ సమస్త ప్రాణుల లోపల వెలుపల ఉన్నాడు. బహిరంతశ్య భూతానాం అచరం చరమేవచ, అది కదలదు, కదులుతుంది. సూక్ష్మత్వాత్ దవిజ్ఞేయ, అంటే అది సూక్ష్మమైనది కాబట్టి అజ్ఞానులు దీన్ని తెలుసుకోలేరు. ఇంకా ఏమంటున్నాడు? దూరస్థం శాంతికేతత్, అంటే దూరంగాను దగ్గరగాను ఉన్నది. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆకాశానికి లోపల వెలుపల అనే భేదం ఉండదు. ఆకాశంలో లోపల లేదు, వెలుపల లేదు. ఇప్పుడు అది అఖండం. ఆకాశం అనేది అఖండంగా ఉంటుంది. ఇప్పుడు ఒక గోడను ఒక ఉదాహరణకి గోడ ఉందనుకోండి. ఈ గోడను మనం దృష్టిలో పెట్టుకొని ఏమంటున్నాం? ఆకాశం వెలుపల లోపల అని మనం అంటున్నాం అన్నమాట. అలాగే ఆత్మదృష్టిలో లోపల వెలుపల భేదం లేదు ఆకాశంలాగా. అయితే ఉపాధి దృష్టిని అవలంబించి, ఉదాహరణకి ఇది ఒక ఉపాధి, జీవ ఉపాధి. ఈ ఉపాధి దృష్టితో చెప్పినప్పుడు మనము ఏం చెప్తున్నాం? ఆత్మ వెలుపల లోపల అనేటువంటిది కల్పించాం. అంతేకాని ఆత్మకు లోపల అన్నది వెలుపల అనేటటువంటి ఆ తేడా ఏది ఉండదు. ఆత్మ దృష్టిలో లోపల వెలుపల అనేటువంటి భేదము ఉండదు. ఇప్పుడు ఆత్మ ప్రాణుల లోపల ఉంది అంటే ఏంటంటే, మనకి ఒక రకంగా ఎలా అర్థం చేసుకోవచ్చు పొరపాటుగా అంటే, ప్రాణులు వేరు, ఆత్మ వేరు. ప్రాణుల లోపల అంటే ఇప్పుడు ఈ దేహం వేరు, ఈ జీవి వేరు, దీని లోపల ఉన్నటువంటి ఆత్మ వేరు అనేటువంటి భావన వస్తుంది కదా. అలా రాకూడదు. ఇప్పుడు కుండలో ఉన్నాయి, ఒక కుండ ఉంది, కుండలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళని కుమ్మరించేస్తే కుండ విడిగా ఉంటుంది. అట్లా ప్రాణుల విషయంలో కాదు. ఇప్పుడు ప్రాణిని ఇలా తీసేస్తే లోపల ఉన్నటువంటి ఆత్మ కుండలో నీళ్లు పడబోసినట్టు అలా మనం అర్థం చేసుకోకూడదు. కాబట్టి ఈ ఉదాహరణ పనికిరాదన్నమాట. ఏంది? కుండలో నీళ్లు, కుండ, నీళ్లు వెలుపల, నీళ్లు వేరు, కుండ వేరు అన్నటువంటి అది ఉదాహరణ ఇక్కడ సరిపోదన్నమాట. ఇప్పుడు ఆత్మ భూతాల వెలుపల లోపల ఉన్నది అంటే, ఇప్పుడు కుండ ఉంది చూసారు, కుండలో తయారు చేసిన మట్టి ఉందే, మట్టిలాగా అన్నదైతే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. కుండను తయారు చేసినటువంటి మట్టిలాగా అంటే ఇప్పుడు వెలుపల లోపల అనే దానికి అర్థం. ఇంకా చూడండి, కల్పిత సర్పం. తాడులో రజ్జువును చూస్తామే, నిజంగా తాడే ఉంది, తాడి మీద కల్పిత రజ్జువు చూస్తాం. ఇప్పుడు తాడులో కల్పిత సర్పంలాగా అంటే కూడాను మనకి ఒక రకంగా సరిపోతుంది అన్నమాట ఉదాహరణ. ఇది లోపల వెలుపల అనడానికి అన్నమాట. ఇక ఏమంటున్నాడు? అచరం చరమేవచ అంటున్నాడు. అచరం చరమేవచ, అది కదులుతుంది, కదలదు. స్వరూపతః ఆత్మ స్థిరంగా ఉంటుంది, కదలదు. ఉపాధుల దృష్టిలో పెట్టుకుంటే ఇది చరం, కదులుతుంది. స్వరూపతః అది కదలదు, ఉపాధి దృష్టితో అది కదులుతుంది. కాబట్టి అచరం చరమేవచ. అసలు అవి ఎందుకో స్థావర జంగమాలు, స్థావరం అంటే కదలనివి, జంగమాలంటే కదిలేవి, అన్నింటా కూడాను స్థావర జంగమాలన్నింటిలో కూడాను ఉన్నది ఆత్మే. కాబట్టి అది కదులుతుంది అనొచ్చు, కదలదు అని చెప్పేదానికి కూడా సరిపోలుతుంది. ఆత్మ తప్ప అన్యం లేదు స్థావర జంగమాలలో. అర్థమవుతుందా? ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్తుంది, ఏదుంది? తదేజతి తన్నైజతి తద్యదే తద్వదంతికే అంటున్నమాట.
తదంతరస్య సర్వస్య అని ఈశావాస్య ఉపనిషత్తులో కూడా ఇదే భావం చెప్పవచ్చు. సరిగ్గా ఇదే భావాన్ని గీతలో కూడా మనకి పరమాత్మ చెప్పాడనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మ ఈ తర్వాత ఇంకో విషయం ఏం చెప్తున్నాడు, సూక్ష్మత్వాత్ దవిజ్ఞేయ అంటున్నాడు. ఆత్మ చాలా సూక్ష్మమైంది కాబట్టి అజ్ఞానులు దీన్ని తెలుసుకోలేరు అన్నది తర్వాత చెప్పబడింది అనమాట. ఎందుకని ఇది చాలా సూక్ష్మమైనది అంటున్నాడు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఎలా చూడండి, ఇప్పుడు భూమి ఉందనుకోండి, భూమి దేంట్లోంచి పుట్టింది? జలంలోంచి. ఇప్పుడు భూమి కంటే జలం సూక్ష్మమైంది. ఎందుకంటే ఆ జలంలో భూమికి ఏముంటుందండి, జలంలో వ్యాపకము అనేది మామూలుగా జలంలో భూమి కంటే కూడా ఏది తక్కువ? గంధము అనేటువంటి ఆ వాసన అనేటువంటి ఆ గుణం తగ్గింది కాబట్టి భూమి కంటే జలం సూక్ష్మమైనది. ఎందుకంటే అక్కడ వ్యాపకం కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి, జలానికి భూమి కంటే కూడాను భూమి ఎక్కడికి వ్యాపించదు. జలాన్ని నీళ్ళు ఎట్లా పోస్తే పారుతుంది, వ్యాపకం ఉంది. ఎందుకుంది వ్యాపకం ఉంది, ఎందుకు ఇది సూక్ష్మమైంది అని అంటే అక్కడ గంధం అనేటువంటి గుణం దాంట్లో తక్కువైందనమాట. అదేవిధంగా జలం కంటే తేజస్సు ఉంది చూశారు, తేజస్ తత్వం మరింత సూక్ష్మమైనదనమాట. ఎందుకని ఇక్కడ అది తేజస్సు ఇంకా వ్యాపకం దృష్ట్యా చూస్తే నీటి కంటే కూడాను బాగా వ్యాపకమైంది. తేజస్సు ఇంకా సూక్ష్మమైందనమాట నీటి కంటే. ఎందుకని అక్కడ 2 గుణాలు తగ్గినాయి. ఏం గుణాలవి? గంధం అనే గుణం ఒకటి, రసం అనే గుణం అది, 2 గుణాలు తగ్గాయి. కాబట్టి జలం కంటే ఏది? తేజస్సు మరింత సూక్ష్మమైనది. ఇక దాని కింద చూడండి, తర్వాత వచ్చేదేంది? వాయువు. వాయువులో చూడండి, రూపము, రసము, గంధము 3 గుణాలు తగ్గాయి. ఈ 3 గుణాలు తగ్గినందువల్ల ఈ వాయువు తేజస్సు కంటే మరింత సూక్ష్మమైనది అవుతుంది. ఇకపోతే ఆకాశం ఉందే, ఈ ఆకాశంలో చూడండి, స్పర్శ, రూప, రస, గంధాలనే 4 గుణాలు తగ్గిపోవడం వల్ల ఆకాశం మరింత సూక్ష్మమైందనమాట. అర్థమవుతుందా? అక్కడ మరి సూక్ష్మమైన వ్యాపకమైంది అనమాట. దానికి ఏముంది? ఆకాశానికి శబ్దం ఒక్క గుణం మాత్రమే ఉందన్నమాట. ఆకాశానికి ఒక్క గుణం కలిగినటువంటి ఆకాశమే అంత సూక్ష్మమైనదైనప్పుడు అసలు గుణాలే లేనటువంటి నిర్గుణమైనటువంటి ఆత్మ మరింత సూక్ష్మంగా, ఎంత సూక్ష్మమో మనం చెప్పనలవి కాదు. సూక్ష్మత చెప్పడానికి ఉదాహరణలన్నీ చెప్పామన్నమాట. ఒక్కొక్క గుణం లోపిస్తూ ఉంటే దాని సూక్ష్మత పెరుగుతూ ఉంటుంది. పృథ్వీ కంటే జలం, జలం కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు, వాయువు కంటే ఆకాశం, ఆకాశంలో కూడా ఒక గుణం ఉంది. ఏ గుణం అది? శబ్దం అనే గుణం. అయితే ఏ గుణమూ లేనటువంటి ఆత్మ ఉంది చూశారు, ఇది అన్నిటికంటే చాలా సూక్ష్మమైనది అని మనకి అర్థం. కాబట్టి ఇంతటి సూక్ష్మం అవ్వడం వలన బహిర్ముఖులైన వారికి దీన్ని తెలుసుకోవడం చాలా అత్యంత కష్టమైపోతుంది. అజ్ఞానులకి ఇది అర్థం కాదు అని ఇక్కడ చెప్పబడింది. ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే అజ్ఞానులకు ఎంత మాత్రమో వీలు కాదు. అంతర్ముఖ బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ ఆత్మ అర్థం అవుతుంది. అంతర్ముఖ బుద్ధి ఉన్న వాళ్ళకి మాత్రమే అంతర్ముఖ బుద్ధిగా ఉన్న వాళ్ళకి తన స్వరూపమే ఆత్మగా వాళ్ళు అర్థం చేసుకోకుంటారనమాట. అర్థమైందా? హిరణ్యకశిపుడు చూడండి, విశ్వం అంతా ఎంతగానో వెతికాడు, ఎక్కడ్రా నీ హరి, ఎక్కడ్రా నీ హరి అని అంటూ గద పట్టుకుని ఇక్కడ అక్కడ అంటూ ఎంత ఎతికాడు. కానీ ప్రహ్లాదుడికి ఎందెందు వెతికి చూసినా అందందే కలడు అని ప్రహ్లాదునికి అర్థం అయిందన్నమాట. తనకు దూరంగా ఉండేవాడికి పరమాత్మ దూరంగా ఉంటాడు, తనకు దగ్గరగా ఉండే వాళ్ళకి తాను దగ్గరై ఉంటాడు పరమాత్మ. ఎలాగైతే కస్తూరి మృగం తన నుంచి వచ్చేటువంటి ఆ కస్తూరి వాసన ఎక్కడి నుంచి అంటూ అరణ్యం అంతా ఎలా వెతుకుతుందో, సతమతమైపోతుంది ఎతికి ఎతికి. అలాగే క్షేత్రజ్ఞులు ఆత్మను మనం కూడాను ఎక్కడెక్కడో ఆత్మస్వరూపమై ఉండగా, ఆత్మ మన స్వరూపమే అయి ఉండగా ఎక్కడెక్కడో వెతకడం అన్నది చేస్తూ ఉంటాము. మనం ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి. ఆత్మన్నా, క్షేత్రజ్ఞుడన్నా, పరబ్రహ్మన్నా అన్నీ కూడాను
ఒకటే అనమాట. ఆత్మనన్నా క్షేత్రజ్ఞుడన్నా పరబ్రహ్మ. కాబట్టి ఆత్మను కానీ వెతకాలంటే ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు, అది మనలోనే మన స్వరూపమై ఉన్నది. ఆత్మను ఎక్కడ వెతకాలి అంటే దూరస్థం శాంతి కేచత, అది దూరంగా లేదయ్యా బాబు, అది చాలా దూరంగా ఏం లేదు, నీలోనే నీ స్వరూపమై ఉన్నది. పరమాత్మను వెతకడానికి ఎక్కడెక్కడికో పోని అవసరం లేదు, హిమాలయాలకి అడవులకి పోవాల్సిన అవసరం లేదయ్యా. పరమాత్మ నీ స్వరూపమై ఉన్నాడు, ఎక్కడెక్కడో వెతకని అవసరం లేదు, నీలోనే నీ ఆత్మ నీ స్వరూపమే అయి ఉన్నది. దాన్ని సాధనతో తెలుసుకో అంటున్నాడు ఇక్కడ స్వామి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి.